నారాయణ మెడికల్ కాలేజీ మేనేజ్మెంట్ కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ వాళ్ళందరూ వైద్యం మీ ఇంటి వద్దకే అనే కాన్సెప్ట్తో ఈరోజు అటు డెంటలు మరియు కంటి పరీక్షలు దానికి సంబంధించింది యాక్చువల్గా గత 2 నెలల నుంచి అంటే మార్చి 6వ తేదీ స్టార్ట్ చేశారు. మార్చి 8 దానికి పేరు నారాయణ నేత్రజ్యోతి అని పెట్టారు. నారాయణ నేత్రజ్యోతి ఈ 2 నెలల్లోనే అంటే యాక్చువల్గా మార్చి 8 అంటే ఇంకా 2 months కాలా. దీంట్లో 6,001 మందికి చూశారు. 6,001 మందికి. డెంటల్ వచ్చి 2,600 మంది చూశారు. ఈ 6,001 మందిలో 3,600 మంది కళ్ళద్దాలు ఇచ్చారు. 3,600 మంది కళ్ళద్దాలు. ఇప్పుడే యాక్చువల్గా నేను కూడా అక్కడ పక్కనే ఉన్నాను. వాళ్ళు టెస్ట్ చేస్తుంటే సుశీలం అనే ఒక మహిళ అంగన్వాడీ అటెండర్, దాదాపు 33 ఏళ్ళ నుంచి ఉందంట అంగన్వాడీగా. ఆమెకి యాక్చువల్గా ఇక్కడ ఇది పెట్టడం వల్ల ఆమె చూపించుకున్నది. ఇక్కడ కానీ పెట్టుకుంటే ఆమె చూపించుకోదు. ఆమెకి యాజ్ ఇట్ ఈస్గా ఈరోజు 10 to 15% విజన్ ఉంది. ఆమె కళ్ళు అవబడుతుండేది చెక్ చేస్తే 10 to 16%. అయితే డాక్టర్లు సర్జరీ చేయించుకోవాలన్నారు. వాళ్ళకి ఏదో ఇంట్లో కొంత వాళ్ళ అబ్బాయికి ఏదో హెల్త్ బాగాలేకుంటే 2 నెలల తర్వాత చేయించుకుంటారు. అది అద్దాలు రాస్తే 50% ఆమెకు విజన్ వచ్చేటట్టుగా చేయగలిగారు. అంటే 10 to 15% నుంచి 50% రావటం వల్ల ఆమె ఆనందానికి అద్దులు లేదు. ఆమె ఆనందం ఎందుకంటే ఎవరికైనా కంటి చూపు అనేది ఇంపార్టెంట్. ఈ విధంగా ఈరోజు నారాయణ మెడికల్ కాలేజీ వాళ్ళు అక్కడున్న ప్రొఫెసర్లు కావచ్చు, అక్కడున్న స్టాఫ్ కావచ్చు, వాళ్ళందరూ ఏదైతే ఒక ప్లాన్ ఇచ్చామో ఆ ప్లాన్ని 100% ఇంప్లిమెంట్ చేస్తూ, అంటే ఒక టార్గెట్ ఇచ్చాను. ప్రతి నెల ప్రతి వారం 500 మందికి చూడాలి. నెలకు వచ్చేళ్ళకే 2,000 మంది చూడాలి. 1 year లోపల 24,000 మందిని చూడాలని ఒక టార్గెట్ ఇచ్చా. ఎవరైతే పేదలు నిరుపేదలు అటు సర్వేపల్లి కాలువ కట్ట కావచ్చు, పెన్నా కట్ట కావచ్చు, జాఫర్ కట్ట కావచ్చు, కుసుమ హరిజనవాడ కావచ్చు, ఇంకా కొన్ని సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు మొత్తం మా యొక్క 50 places ఐడెంటిఫై చేసి ఇచ్చారు. పొలిటికల్ వాళ్ళు 50 places ఐడెంటిఫై చేశారు. ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్లో మరొక 50, థర్డ్ ఫేజ్లో మరొక 50. ఈ 50 places ఇంతవరకు ఎన్ని ప్లేసులు కవర్ చేశారు? 40. సుమారుగా 40 places కవర్ చేశారు. అంటే దాదాపు 2 months కావస్తుంది. కాబట్టి ఈ 40 places 6,001 మంది చూశారు. అదేవిధంగా డెంటల్ వాళ్ళు కూడా ఎవరికైతే ఇక్కడ బేసిక్గా చూస్తారు, ఎవరికైతే ట్రీట్మెంట్ కావాలో వాళ్ళని హాస్పిటల్కి రమ్మంటున్నారు. డెంటల్ హాస్పిటల్ అక్కడ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇంతవరకు ఒక 500 మందిని అక్కడికి రమ్మని రిఫర్ చేస్తే 280 మంది వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు. మిగతా వాళ్ళు కొద్దిగా ఇంట్లో ప్రాబ్లం ఉంది నిదానం. ఎందుకంటే ఎక్కువ మంది కూలీ నాలి చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఆ కూలీ నాలి చేసుకుంటే గడవదు. అందువల్ల కొద్దిగా టైం చూసుకొని వస్తా ఉన్నారు. ఈ విధంగా ఈరోజు నెల్లూరులో నారాయణ మెడికల్ కాలేజీ వాళ్ళు చేస్తున్న ఈ సర్వీస్ని ప్రత్యేకంగా నేను వాళ్ళందరినీ అభినందిస్తున్నా. మా పిల్లలే దాంట్లో మొత్తం మెంబర్సు. వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. అదేవిధంగా అక్కడున్న హెచ్ఓడి కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, లేదా అసిస్టెంట్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, అందరినీ కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.